విశాఖ ఉక్కుపై క్రెడిట్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కూటమి పార్టీలు హైలైట్ చేస్తుంటే వైసీపీ కొత్త అనుమానాలను తెరపైకి తెస్తుంది. దీంతో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మరోవైపు ప్రైవేటీకరణ రద్దు ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగించాలని పోరాట కమిటీ నిర్ణయించింది. విశాఖ ఉక్కు పునర్జీవం కోసం కేంద్రం ప్రకటించిన ఆర్థిక సహాయంపై పొలిటికల్ ఫైట్ పెరిగింది. కొన ఊపిరితో ఉన్న పరిశ్రమకు కేంద్రం సంజీవని అందించిందని, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఢోకా లేదని కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందని ధీమాగా చెప్పుకుంటున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినందున పరిశ్రమను ప్రగతి పదాన నడిపించాల్సిన బాధ్యత కార్మికులదేనని నేతలంటున్నారు. 11,440 కోట్ల ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆర్థిక నష్టాలతో మూతపడే స్థితి నుంచి నిలదొక్కునేందుకు దోహదపడిందని, ఆ క్రెడిట్ ముమ్మాటికి తమదేనని టీడీపీ, బీజేపీ, జనసేన చెప్పుకుంటున్నాయి. విజయవాడ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ప్రజల పట్ల కేంద్రానికి ఉన్న కమిట్మెంట్కు విశాఖ ఉక్కుకు అందిన భారీ ఆర్థిక సహాయమే నిదర్శనమన్నారు. 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण यह है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. అయితే 11,440 కోట్ల ఆర్థిక సహాయం ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, దీర్ఘకాలంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రోడ్ మ్యాప్ ఏమైనా చేస్తారా అనే అంశాలపై క్లారిటీ లేదని కార్మిక సంఘాలంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీని హైలైట్ చేస్తున్నాయే తప్ప ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు వైసీపీ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తోంది. ప్యాకేజ్ వెనుక ఏదో మతలబు దాగి ఉందని అనుమానిస్తోంది. ఇంతవరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, శైలిలో విలీనం అవ్వాలి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ ఉక్కు, అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాణ్యని కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎల్లవేళ కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మొత్తంగా విశాఖ ఉక్కు ప్యాకేజ్ చుట్టూ తిరుగుతున్న క్రెడిట్ పాలిటిక్స్ చివరకు ఎవరికి ప్లస్ అవుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.